ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు: అర్హులందరికీ పెన్షన్ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో నిర్వహించిన పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు 2,746 కోట్ల రూపాయలు విడుదల చేశామని, కొత్తగా 7,872 మందికి స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేశామని చెప్పారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రతనాల సీమగా మారుస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు ప్రారంభించి మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామన్నారు. అర్హులందరికీ పెన్షన్ అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పింఛన్ అనేది బాధ్యత. మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ ఇంటికొచ్చి మీకు నేరుగా పింఛన్ అందించి జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం. అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు 42 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీహెచ్తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు గాను 45 కోట్ల రూపాయలతో లీనియర్ యాక్సిలరేటర్ హెచ్డీఆర్ బ్రాకీ థెరపీ, సిటీ సిమ్యులేటర్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వీటి ద్వారా సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలలో సేవలు అందుతాయని మంత్రి వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె కృష్ణాపురంలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే మరోవైపు పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రానికి అనేక పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈరోజు పర్యటించిన మంత్రి ఉల్లి రైతులతో మాట్లాడారు. గత వారం రోజులుగా ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. క్వింటాల్ ఉల్లికి 1,200 రూపాయల ధర నిర్ణయించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలోని బీచ్ రోడ్లో నోవటెల్ హోటల్ నందు రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. సారథ్యం పేరుతో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలపై ప్రస్తావించారు. గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందించనుందన్నారు.
పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారని పివిఎన్ మాధవ్ వెల్లడిస్తూ తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్లాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తాం. మరింతగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు సంబంధించి పూర్వ తయారీ ఏదైతుందో పెద్ద ఎత్తున జరుగుతుంది. కుంభమేళాలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా శుచి శుభ్రత, అలాగే నీటికి సంబంధించిన అంశం, అలాగే పర్యాటకులకి ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా ఉండే పరిస్థితి తీసుకురావాలని గత పుష్కరాల యొక్క అనుభవాల నేపథ్యంలో మరింత సురక్షితంగా, మరింత వైభవపేతంగా జరగాలి. దాంట్లో భాగస్వామ్యంతో కేంద్రం తప్పనిసరిగా దీనికి పెద్ద ఎత్తున సహకారాన్ని. గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కూరెళ్ల గోపీనాథ్ తెలిపారు. గత నెల 30వ తేదీ రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్ల నీటిని విడిచిపెట్టామని, సెప్టెంబర్ 6 వరకు రోజువారీగా సుమారు 12 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తామని చెప్పారు. నదీ తీర ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తీర ప్రాంతాల్లో నివసించే వారికి చరవాణి ద్వారా గంటకు వరద సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలన్న ఐబీఎం సంస్థ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయాలు, అంకుర సంస్థలు, పరిశ్రమల పరిశోధన కార్యక్రమాలకు ప్రయోజనం చేకూర్చేలా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడానికి సిఆర్డీఏ 50 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. దీని ఫలితంగా రాష్ట్రంలో అనేక చోట్ల రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల, ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారాములు జిల్లాలో పడే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అర్హులందరికీ పెన్షన్ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.